దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరట వందనములు తెలియజేస్తున్నాను. ప్రతి రోజు కూడా మీరు ఆయన యొక్క మాటలు వినండి. అవి మన జీవితమునకు ఎంతో అవసరంగా ఉంటూ ఉన్నవి. మన యొక్క కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటిని మనం విన్నప్పుడు మనకెంతో శక్తిగా ఉంటూ ఉంటుంది, బలం కలిగి ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుడులారా, ఈరోజు మనతో దేవుడు ఏ వాగ్దానం మాట్లాడబోతున్నాడు అనేది ఒక ప్రార్థన చేసుకొని మనం చూద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా యేసయ్య, ఈ యొక్క తండ్రి సమయంలో మా ప్రార్థనను ఆలకించండి. నీ యొక్క వాగ్దానం కొరకు తండ్రి మేము ఎదురు చూస్తూ ఉన్నాము. ఆయన మా ప్రార్థన ఆలకించండి తండ్రి. గొప్ప దేవుడు నీవే, సర్వాధికారి నీవే. ఈ సృష్టి మొత్తాన్ని కూడా నీ యొక్క నోటి మాటతో చేసిన దేవా నీకే స్తోత్రాలయ్యా. నీకు తండ్రి అసాధ్యమైన ఏది కూడా లేదు ప్రభు. నీకు అన్నీ కూడా సాధ్యమే తండ్రి. మా ప్రార్థన ఆలకించండి ప్రభు. అనేక మంది యొద్దకు ఈ యొక్క వాక్యాలు వెళ్ళి కృపను దయచేయండి. వాళ్ళు కూడా తండ్రి మీ యొక్క వాక్యాలు విని దాని ప్రకారం నడిచే కృపను భాగ్యము మేము వారి దైత్యము పెట్టుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క తండ్రి సమయంలో మీరు మాతో మాట్లాడమని యేసు నామం బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాగ్దానం చూస్తే కనుక యెషయా గ్రంథము 40వ అధ్యాయం మనం తీసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం మనం చూస్తే కనుక 40వ అధ్యాయము 31వ వచనం మనం చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. మనం చూస్తే కనుక మనము ఎవరి కొరకు ఈ లోకంలో ఎదురు చూస్తూ ఉండాలి, ఎవరి కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి అని చూస్తే కనుక ఆ దేవుడి మీద మన యొక్క మనసంతా కూడా ఉంచుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుడి మీద మనసు ఉంచుతామో అప్పుడు మనము ఈ లోకంలోని శ్రమలకి చూసి భయపడము. మనం ఎప్పుడైతే కనుక మన యొక్క మనసు దేవునికి ఆనుకునేలాగా ఉంటుందో అప్పుడు మనకి ఈ లోక శ్రమలు ఒక లెక్కలోకి రావు. కాబట్టి మనం చూస్తే కనుక రోజు మనకు దేవుడు ఆహారం ఇస్తూ ఉన్నాడు, మంచి వస్త్రం ఇచ్చాడు, ఉండడానికి ఒక మంచి ఇల్లు ఇచ్చాడు. అలానే ఇంకా అనేక మంది ఈ యొక్క ప్రపంచంలో ఈ ఇల్లు లేకుండా, వేసుకోవడానికి బట్టలు లేకుండా ఎంతో దీన స్థితిలో వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి వాటికంటే మనము ఎలా ఉన్నాము, కొంచెం శ్రేష్ఠులుగా ఉన్నాము కదా. కాబట్టి మనం అనుకోవాలి, ప్రభా ఈ రోజున నాకు ఈ ఆహారం పెట్టావు నాయన, నాకన్నా ఇంకా తక్కువగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఏమి లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అయినను అంటే నువ్వు మాత్రం నాకు ఆహారం ఇస్తున్నది నీకే స్తుతులు స్తోత్రాలు అని దేవుని కొరకు మనం ఏం చేయాలంట, ఎదురు చూస్తూ ఆయన పైనే మన దృష్టి ఉంచాలి. ఏమంటాడు, అలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారు, నూతన బలము పొందుకుంటూ ఉంటారు. నూతన బలము అంటే మునుపు ఉన్నటువంటి బలం కంటే కూడా, పాత జీవితంలో ఉన్నటువంటి బలము కంటే కూడా గొప్ప 4 బలము వాళ్ళు పొందుకుంటారు అంటూ ఉన్నాడు. మనం చూస్తే పక్షిరాజు అంటున్నాడు దేవుడి గారు. పక్షిరాజు రెక్కలు చాలా పైకి ఎగురుతాడు. పక్షిరాజు అంటే మనం చూస్తే పక్షులకు రాజు అంటే గద్ద, ఈగలు అంటారు ఇంగ్లీష్లో, ఈగలు. అదేం చేస్తుందంటే దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక ప్రతి సంవత్సరం 4 నెలలు ఆ సమయానికి అదేం చేసిందంటే ఏదన్నా కొండ ప్రాంతములకు అది వెళ్తూ ఉంటుంది. ఏదన్నా గట్టిగా ఉండే నేల మీదకి కొండ ప్రాంతంలోకి అది వెళ్తూ ఉంటుంది. వెళ్ళి తనకు ఉండేటువంటి ఆ యొక్క రెక్కలు అన్నీ కూడా అదేం చేసిందంటే పీకేసుకుంది అనమాట. మన పక్షిరాజు అంట తన యొక్క ఈకలు మొత్తాన్ని కూడా పీకేసుకుంటుందంట. తన యొక్క ముక్కుతో ఏదైతే నోటితో ఉంటుందో, నోరంతో, దాంతో తన యొక్క ఈకలు మొత్తాన్ని కూడా ఏం చేసిందంట, పీకేసుకుంటా ఉంటుందంట. అలానే ఈకలు మాత్రమే కాదు, తన యొక్క ముక్కును కూడా ఏం చేస్తూ ఉంటుంది. అలాగా
అటు ఇటు బండకేసి అటు ఇటు కొడతా ఉంటుందంట. బండకేసి అటు ఇటు కొడతా ఉంటే ఆ ముక్కు కూడా కొంతసేపటికి ఇరిగిపోయిందంట. ఎందుకు అలా చేస్తున్నది? అది తన యొక్క శరీరంలో క్రొత్తదనమును అది కోరుకుంటూ ఉన్నది. ఎలా కోరుకుంటున్నదంటే కనుక దానికి ఆ యొక్క 4 నెలల సమయం తర్వాత క్రొత్త ఈకలు రావడం మొదలవుతుంది. అలాగే క్రొత్తగా ముక్కు ఒకటి రావడం మొదలవుతుంటుంది. ఆ ముక్కు ఎలా ఉంటుందంటే కనుక మునుపటి దానికంటే కూడా చాలా స్ట్రాంగ్గా షార్ప్గా ఉంటుంటుంది, కోపుగా ఉంటుంటుంది. అలాగే ఆ ఈకలు ఏవైతే కొత్తవి వస్తూ ఉన్నాయో అవి ఎగరటానికి కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. అందుకని దేవుడు ఏమంటున్నాడు, పక్షిరాజు వలె రెక్కలు చాపపై ఎగురుతారంట. రెక్కలు చాపపై ఎగురుతాడు. అప్పుడు నిజంగా ప్రియార్థులు దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాడంటే కనుక మనలో నుంచి దేవుడు ఒక క్రొత్త జీవితాన్ని, క్రొత్త వ్యక్తిని కోరుకుంటూ ఉన్నాడు. ఆ మునుపటి పాత రోత జీవితంలో వదిలిపెట్టి క్రొత్త జీవితంలోకి రా. ఆ కొత్త జీవితంలో ఏముండాలంటే యెహోవా కొరకు ఎదురు చూడటం అనే ఆ యొక్క గుణమంది నేను కనపడాలి దేవుడికి. యెహోవా కొరకు నిరీక్షణ కలిగి ఉంటాము. యెహోవా చేసే కార్యాల కొరకు నువ్వు మరి ఆ నిరీక్షణ కలిగి ఉంటాము. ఇవన్నీ కూడా దేవుడు నీలో చూస్తూ ఉన్నాడు. ఎవరైతే కనుక దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, దేవుడి మీద నిరీక్షణ ఉంచుతారో, మనం చూస్తే ఎంతో కష్టం అనుభవిస్తూ ఉంటాం, ఎంతో బాధలు మనం అనుభవిస్తూ ఉంటాం కదండి. మన ఆ బాధల్లో మనం ఎవరి కోసం ఎదురు చూడాలంట? దేవుని కొరకు ఎదురు చూడాలి, దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూడాలి. ఎలాగైతే పక్షిరాజు ఆ 4 నెలల సమయం తర్వాత కొత్తగా మంచిగా బలిష్టంగా తయారవుతాడో, అలాగే మనం కూడా ఆ మునుపంతా కూడా బాధల నుంచి, వేదనలో నుంచి దేవుడు బయటికి రప్పించిన తర్వాత మనము చాలా సంతోషంగా ఉంటాం, చాలా బలంగా ఉంటాం. ఇంకేమన్నా మాటలు? అలయక పరిగెత్తుతారంట, అలిసిపోకుండా పరిగెత్తుతారంట. సొమ్మసిల్లక నడిచిపోవద్దు అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప ఆశీర్వాదం మన దేవుడు. మనకి రోజు గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. నూతన బలం ఆయన దయచేయబోతున్నాడు. ఎప్పుడు దయచేస్తాడు? నువ్వు దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు మాత్రమే ఆయన ఇవన్నీ కూడా నీకు దయచేసి నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటూ ఉన్నాడు. బైబిల్లో అనేక మంది మరి మనం చూస్తే అపోస్తులైనటువంటి పౌలు గారు ముందంతా కూడా దేవుని యొక్క బిడలను హింసించడము, దేవుని యొక్క బిడలను చంపటము ఇవే చేస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడిని చూశాడో, దేవుడు ప్రత్యక్షమై దేవుడు ఎవరో తెలుసుకున్నాడో, ఆ తర్వాత నుంచట పౌలు గారు ఎంతో గొప్పగా ఆయన వాక్యాలు చెప్తున్నాడు. నూతన బలం ఆయన పొందుకున్నాడు. క్రొత్త జీవితంలో ఆయన అడుగుపెట్టాడు. ఆ పాత కొత్త జీవితంలో వదిలిపెట్టాడు పౌలు గారు. కాబట్టి ఆయన యొక్క పేరు ఈ జీవ గ్రంథంలో అది రాసి పెట్టింది. ద్వారా దేవుని కొరకు ఎదురు చూడండి. ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి నష్టం వచ్చినా సరే దేవుని కొరకు మాత్రం ఎదురు చూస్తూ ఉండండి. అప్పుడు దేవుడే పక్షిరాజు ఎలాగైతే కనుక పైకి ఎగిరేలా చేస్తున్నాడో అలాగే మన కూడా గొప్ప స్టేజ్లోకి దేవుడు తీసుకెళ్లేవాడుగా ఉంటున్నాడు అని చెప్పి దేవుడు యొక్క వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానం దేవుడు జీవించి ఆశీర్వదించడం కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడా యేసయ్యా, ఈ సమయంలో ప్రభువా ప్రార్థన ఆలకించిన తండ్రి, గొప్ప దేవుడు నీవే. నీ వంటి దేవుడి లోకంలో ఎవరు లేరు నాయన. మా స్తుతులు స్తోత్రాలు నీ కూడా నీకే చెల్లిస్తున్నా తండ్రి. నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన. మా ఈరోజు వాగ్దానం దయచేసి ఉన్నావు తండ్రి. నీ కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుకుంటారనుకున్నావు. మాకు ఆ బలం కావాలి నాయన. మాలో విశ్వాసం పెంచండి. నీ కొరకు తండ్రి మేము ఎదురు చూసి వారిగా చేయండి. మాలో నిరీక్షణ దయచేయండి ప్రభావ. మా యొక్క సమస్యలు నువ్వు తీర్చి ఉన్నావు, తీరుస్తావు అని మేము గట్టిగా నమ్మే కృపను దయచేయడం వేడుకుంటున్నాం. వాక్యాలు అనేక మంది వినే కృపను దయచేయండి తండ్రి. ఎవరైతే ప్రతి ఒక్క రోజు నీ యొక్క వాక్యాలు విన్నా వాటి మీద తండ్రి జ్ఞాపకం చేసుకుని దేవుని ఆశీర్వాదం దయచేయండి తండ్రి. మరి యొక్క దినంలో నేను వాగ్దానం ధ్యానం చేసుకున్నట్టు మా సహాయం చేయమని యేసునామం బట్టి మిక్కిలి ఎంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా ఎడల పాపం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధాలను మీరు క్షమించి మమ్మల్ని శాంతి తప్పించి రాజ్యము, శక్తి, మహిమ, బలం నిరంతరంగా నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్ ఆమేన్.